ఈ జంతువులని ఒక కొత్త ప్లేస్ కి అయితే వెళ్ళాయి. అది ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో పూర్తిగా చూసేయండి. అందరికి హాయ్ గైస్, 2K సెలబ్రేషన్స్ తర్వాత చేస్తున్న వీడియో ఇది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో విజయనగరం వన అనే ప్లేస్ బాగా వైరల్ అయ్యింది. సరే ఎక్కడ ఉంటుందో చూద్దామని హరీష్ నేనైతే బయలుదేరాము. వానదేవుడు మేము ఎండకు మాడిపోతామని కనికరించాడు ఏమో తెలియదు కానీ వర్షం అయితే కురిపించాడు. అలాగా దారిలో కాసేపు ఆగి మళ్ళీ ముందుకు మా జర్నీ స్టార్ట్ చేసాం. దారిలో పచ్చని పొలాలు వ్యూ అయితే సూపర్ సూపర్. చిన్నగా రైన్ కూడా పడడంతో మరింత అందంగా అయితే కనిపించింది. ఒక్కసారిగా హార్ట్ కి చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందండి. ఫైనల్ గా విజయనగరం వనం అయితే చేరుకున్నాం. ఇది సారిపల్లి దగ్గరలో ఉంది. ఈచ్ పర్సన్ కి అయితే 30 రూపీస్ టికెట్ అయితే ఫోన్ పే ద్వారా యాక్సెప్ట్ చేశారు. వనం బయట లోపల ఉండే ప్లేసెస్ నేమ్స్ మ్యాప్స్ అన్ని కూడా చక్కగా పెట్టారు. లోపలికి వెళ్ళగానే ట్రీస్ యొక్క గ్రీనరీ అయితే చూస్తే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఈ ఏనుగులు నిజంగా నిజమైన ఏనుగులు అన్నట్టు కనిపించాయి. పిల్లలు ఆడుకునే జారుడు బలలు ఊయళ్ళు అయితే ఉన్నాయి. ఏం పేరు నీ పేరు? ఓయ్ ఏం పేరు? ఏం పేరు? మేము కూడా ఆ క్షణానికి అయితే చిన్నపిల్లలు అయిపోయాము. అలా ముందుకు వెళ్తే బ్యాంబూ ట్రీస్ అయితే లొకేషన్ వచ్చింది. వేరే లెవెల్లో ఉందండి ఇక్కడైతే లొకేషన్. ఫోటో షూట్ కి అయితే చాలా చాలా బాగుంటుంది. అలా దాని పక్కనే మొక్కలు పెంచే ఒక వనం అయితే ఉంది. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. పూర్తిగా కంప్లీట్ అయితే చాలా అందంగా ఉండొచ్చేమో మేబీ. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఉంది. అది చూడడానికి బయలుదేరాం నేను హరీష్. మా బాధలు అయితే చూడాలి ఎక్కేటప్పుడు ట్రెక్కింగ్. ఎరా అలాగే నైట్ చక్కగా ట్రాక్ టీ షర్ట్ వేసుకుని వచ్చిద్దిరా, సరిపోతుంది ప్యాంటు షర్ట్లు ఎక్కాలంటే. వి రీచ్డ్ ద వ్యూ పాయింట్ నగరవనం. ఫైనల్ గా వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. నిజంగా అంటే నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉందండి. కొండల మధ్యలో ఊర్లు, ఫ్యాక్టరీస్, రైల్వే ట్రాక్. ఆ వ్యూ పాయింట్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. కొన్ని ఫొటోస్ అయితే మాకున్న టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి లాగేసాం. కిందకి వచ్చి అక్కడ ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అయితే ఉందండి. దానిలో జంతువులు ముందు చూపించాను కదా, ఆ బొమ్మలన్నీ కూడా చాలా చక్కగా అమర్చారు. అన్ని కూడా టైం స్పెండ్ చేద్దామని వచ్చిన వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. టైం పాస్ కూడా బాగానే అవుతుంది. ముఖ్యంగా లవర్స్ కి అయితే చాలా మంచి స్పాట్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా సరదాగా విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ పిక్నిక్ సీజన్ లో విజయనగరంలో ఈ సారిపల్లి అనేది బెస్ట్ ప్లేస్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్.